విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరుచుకోవాలని హార్వర్డ్ పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ భాస్కర్ అన్నారు. సోమవారం చిత్తూరు నగరం రామనగర్ కాలనీలోని హార్వర్డ్ పాఠశాలలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యుత్ శాఖ రిటైర్డ్ ఏఈ సుబ్రహ్మణ్యం గుప్తా, ఇరిగేషన్ శాఖ రిటైర్డ్ ఈఈ గురువయ్య నాయుడు, ఏఆర్ఎస్ఐ ధనరాజ్, హెడ్ కానిస్టేబుల్ రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం గుప్తా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వ్యసనాలకు దూరంగా ఉండేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 10 కోట్ల వ్యసన ముక్తి ప్రతిజ్ఞల బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. పొగాకు, మద్యం, గుట్కా, గంజాయి వంటి వివిధ రకాల వ్యసనాలకు దూరంగా ఉండటం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపొచ్చన్నారు. విద్యార్థులు చిన్న వయసులోనే చెడు అలవాట్లకు గురికాకుండా అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలంటూ విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ త్రివేణి, ఏవో లక్ష్మీపతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. దేశము గర్వపడేలా మంచి విద్యార్థిగా పాఠశాలలోన, కళాశాలలోన, యూనివర్సిటీస్ అంటే విశ్వవిద్యాలయాలు, వీటిల్లో కూడా వ్యాపించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి యువత ప్రధానంగా మనం దేశం చైతన్యవంతం కావాలి అంటే యువతలో చైతన్యం రావాలి. యువత ఇలాంటి డ్రగ్స్ మత్తు పదార్థాలు అంటారండి తమ జీవితాలు అనేటువంటివి నాశనం చేసుకుంటున్నారు. అటువంటి మత్తు పదార్థాలకు అంటే దాదాపు 10,000 కోట్ల మంది ఉన్నారండి ఈ డ్రగ్స్ కు బానిసైనటువంటి వాళ్ళు. అందువల్ల మనకు ఈ డ్రగ్స్ పైన అవగాహన అనేటువంటిది కల్పించడానికి ఈ మత్తు పదార్థాలకు ఎలా దూరంగా ఉండాలి, బానిస కాకుండా ఉండేటటువంటి దానికోసం మీ చేత అంటే వాళ్ళు ఎలా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి, నెక్స్ట్ తర్వాత మీరు ఎలా వాటికి దూరంగా ఉండాలి, దానివల్ల ఏం జరుగుతుంది అనే దాని గురించి మీ చేత ప్రతిజ్ఞ అనేటువంటిది. కానీ ఈ గుట్కాలు అనేటువంటి ఎట్లా కాదు, కనీసం ఒక అర్ధగంట సేపు సపరించి నోట్లోనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచన చేయడం విషం అనేటువంటిది 15 నిమిషాలు 20 నిమిషాలు నోట్లో పెట్టుకుంటే అతని యొక్క పరిస్థితి ఏమవుతుందండి. కాబట్టి ఈ మత్తు పదార్థాలన్నింటినీ మనం స్లో పాయిజన్ అని చెప్పచ్చు. పాయిజన్ అనేది ఏదైనా పాయిజన్. కాబట్టి భారత ప్రభుత్వం దీన్ని ఒక నిర్ణయం చేసుకొని ముఖ్యంగా ఈ చెడు అలవాటు అనేటువంటిది బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ 15 and 20 or 25 ఈ ఏజ్ గ్రూప్లోనే వస్తూ ఉంది అలవాటు. అందుకని స్కూల్స్, కాలేజీలు, ఇంకా పెద్ద విద్యా సంస్థలు, ఆఫీసులు ఇలాంటి వాటన్నిటికీ విజిట్ చేసి దాదాపు 10 కోట్ల మందితో ఈ ప్రతిజ్ఞ చేయించాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనికి అత్యంత నమ్మకంగా విధేయతగా పనిచేసేటువంటి బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయాన్ని వాళ్ళు ఎన్నుకున్నారు. వాళ్ళతో కన్సల్ట్ అయ్యి ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది వచ్చింది.